పదవుల కోసం కాదు, ప్రశ్నించడం కోసమే అంటూ పవన్ స్థాపించిన జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. హైదరాబాద్లో లైవ్లో పార్టీ ప్రకటన చేసిన పవన్ జనసేన విధి విధానాలు, భవిష్యత్ కార్యాచరణను విశాఖ వేదికగా ప్రజల ముందుంచబోతున్నారు. ప్రియదర్శిని స్టేడియంలో జరగబోయే బహిరంగ సభకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు సిటీలో భారీగా వెలిశాయి. జనసేన బహిరంగ సభ ఏర్పాట్లను పీవీపీ సంస్థ పర్యవేక్షిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పవన్ అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. ఈ సభతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారబోతుందని పవన్ ఫ్యాన్స్ అంచనాలు మొదలయ్యాయి. ఈ సభ మహిళలు ప్రత్యేకంగా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. విద్యార్థులు, అలాగే జనసేన పార్టీకి ప్రతి ఒక్క కామన్ మ్యాన్, సామాన్య మానవుడు కూడా జనసేన పార్టీకి మనం ఆశీర్వదించాలని చెప్పి రాష్ట్రంలో కోరుకుంటున్నారు. ఈ సభతో రాష్ట్రం మొత్తం ఒక ఆయన ఇచ్చే దాంతో పొలిటికల్ కలర్ కూడా మారిపోబోతుంది. రాజకీయాలపై తాను రాసిన ఇజం పుస్తకాన్ని కూడా బహిరంగ సభ వేదికగా రిలీజ్ చేయనున్నారు పవన్. దీంతో జనసేన పార్టీ మొదటి బహిరంగ సభను సూపర్ హిట్ చేయాలని పవన్ అభిమానులు భావిస్తున్నారు. 1,00,000 మంది కంటే ఎక్కువ మందిని, ముఖ్యంగా యూత్ని ఈ సభకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో చుట్టుముట్టు విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి చాలామంది యువకులు మేము ఒక 1,00,000 మందితోని బహిరంగ సభ నిర్వహించాం అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే 2 లక్షల పైమాటనే వచ్చేటట్టున్నారు. పొలిటికల్ పార్టీని ప్రశ్నించడానికి వస్తున్న మన జనసేన పార్టీ ఒక విప్లవాత్మకమైన మార్పులు రాజకీయంలో తెస్తారనేసి మేమందరం కూడా భావిస్తున్నాం. తన ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న విశాఖను బహిరంగ సభకు ఎంచుకోవడంతోనే సభను సగం సక్సెస్ చేశారు జనసేన అధినేత. ఇక ఈ సభలో పవన్ ఏం మాట్లాడతారు, పొత్తులు, రాజకీయ ఎత్తులపై ఏం చెప్పబోతున్నారు అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఆ బుక్ ఆవిష్కరణ తర్వాత ఆ పార్టీ యొక్క విధి విధానాలు కానీ దానికి సంబంధించి మొత్తం ఆయన యొక్క ఐడియాలజీని అంతా కూడా ఆయన విడుదల చేసే బుక్లోనే ప్రతిబింబించబోతుంది. యూత్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అదే. యువతను సక్రమంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో తీసుకెళ్లాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో వస్తున్నారు. యూతే మెయిన్ టార్గెట్ పార్టీ. జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఎలాగైతే వేదికపై ఒక్కరు ప్రసంగించారో ఇక్కడ కూడా అదే విధంగా పవన్ ఒక్కరే వేదికపై ఉంటారని తెలుస్తోంది. అయితే రాజు, రవితేజ్తో పాటు 200 అడుగుల జనసేన జెండాని తయారు చేసిన మరో పవన్ అభిమాని కూడా స్టేజ్పై ఉంటారని సమాచారం. మొత్తానికి పవన్ మనసులోని రాజకీయం మరికొన్ని గంటల్లో బయటపడనుంది.